సంగారెడ్డి జిల్లా అధికారులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, అరెస్టులు కేసులతో ఉద్యమాలు ఆగవని మాజీ విప్ జగ్గారెడ్డి ఆరోపించారు. పండుగలప్పుడు ఫ్లెక్సీలు కూడా పెట్టుకోనివ్వకుండా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్కు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపితే శాంతి భద్రతల సమస్య అంటూ కేసులు పెడుతున్నారన్నారు. తనపై కేసులు పెట్టి జైలుకు పంపిన పార్టీ కార్యకర్తలు ప్రజల తరపున ఉద్యమిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ సంస్థ అధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ తదితరులు పాల్గొన్నారు. ఒక వ్యూహాత్మకంగా నేను ఈ యొక్క మంజీరానీలను సంగారెడ్డి పట్టణంలో ఇంటింటికి పాత పట్టణము, కొత్త పట్టణము, కొత్త కాలనీస్ ఇంక్లూడింగ్ ఈ యొక్క పోతిరెడ్డిపల్లి చౌరస్తా గ్రామ పరిధిలో ఉన్నటువంటి కాలనీస్ కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీ, బ్యాంక్ కాలనీ కానివ్వండి, ఇట్లా ఆర్టీసీ కాలనీ, ఇట్లా అనేక కాలనీస్ సంబంధించి కూడా అందరికి కూడా కొత్త లైన్లు వేసి ప్రతి ఇంటికి మంజీరా నీళ్ళు అందించడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా తెలుసు. ఇక దానితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అదే కాదు సంగారెడ్డి మండలానికి ఒక 22 కోట్లతోటి మంజీరా స్కీమ్ స్టార్ట్ చేసి పనులు కూడా పూర్తయినాయి. మరి బహుశా ఇప్పుడున్న ఎమ్మెల్యే దాన్ని కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేసుకుంటాడు. కట్టించింది నేను, కొబ్బరికాయ కొట్టేది ఆయన. ఈ రకంగా పనులు చేసుకుంటూ అట్లాగే సామూహిక కార్యక్రమాలు మన తెలుగు సంస్కృతి ప్రకారము ఆషాఢంలో పండుగలు స్టార్ట్ అయితే మనకు ఆషాఢం అంటే ఈ నెల అంటే బోనాల పండుగ నుంచి మన ఉత్సవాలు, మన పండుగలు, మన కార్యక్రమాలు నేను దుర్వినియోగం చేయకుండా ప్రజలకు అటు అభివృద్ధి ఇటు పండుగలు చేసుకుంటూ రావడం జరిగింది. సరే, బ్యాడ్ లక్, ప్రజలు నేను ఎక్కడ నచ్చలేదు, నన్ను ఓడగొట్టారు, ప్రభాకర్ని గెలిపించారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నా ఏం చేస్తలేడా ప్రజలకి వదిలేసిన, అది ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. నేను ఇన్ని గణం చేసిన అని చెప్తున్నా, జ్ఞాపకం చేపిస్తున్నా ప్రజలందరూ కూడా. నేను వేసిన రోడ్ల మీద కొబ్బరికాయలు కొట్టి రోడ్లు వేస్తున్నాడు ఆయన. నేను పాంప్లెట్లు వేస్తే పేపర్ వాళ్ళకు ఫోన్లు చేసి పాంప్లెట్లు లేకుండా చేస్తున్నారు ఎమ్మెల్యే. వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను బోర్డులు వేస్తే బోర్డులు వీకేస్తాడు ఎమ్మెల్యే, కలెక్టర్, జాయింట్ కలెక్టర్. ఫ్లెక్సీలు ఏనియరు, బోర్డులు ఏనియరు, పాంప్లెట్లు మంచనియరు. దానికి తోడు పోలీసు వాళ్ళు అసలు డ్యూటీ చేసి ఈ డ్యూటీ ఏమనమంటారు. నేను ఏమంటారు అంటే, ప్రజలకు నువ్వు పని చేయి, ప్రజలకు ఒక అవకాశం ఇచ్చారు, నువ్వు పని చేయి, శభాష్ అనిపించుకో ప్రజలతోటి. నేను ఓడిపోయి ఇంట్లో వండుకోలే, నా 3 ఏళ్ళు అయింది నేను ఇంట్లో వండుకోలే. ఓడిపోయినా కూడా ఒక్క పండుగ ఆపలే. నేను ఇట్లా బోర్డులు వేయగానే కలెక్టర్ జేసీ చెప్తాడు, జేసీ పోలీసు వాళ్ళు చెప్తాడు, కమిషనర్ చెప్తాడు, వాళ్ళు వచ్చి బోర్డులు వికేస్తున్నారు. అంటే కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఎమ్మెల్యేకి బోర్డులు వికే కార్యక్రమం తప్పితే వేరే పని లేవా? ప్రజల సమస్యలు ఎక్కడ పోతున్నాయి? ప్రజా సమస్యలు గాల్లో వదిలేసారు మీరు. నేను అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేలకు సిగ్గు అనిపిస్తున్నా అని అడుగుతున్నా. నువ్వు చేయవు, నన్ను చేయనివ్వంటే ఎట్లా? నేను పర్మనెంట్ ఎమ్మెల్యే ఏమన్నా? నువ్వు పండుగలు చేయవు, పనులు చేయవు, నా పండుగలు చేయనియవు, ఏం చేయనియవు. ఇంత జ్ఞానం లేదా అని అంటున్నా ప్రభాకర్కి. ఇంత తెలివి లేదా ప్రభాకర్కి?